ఒకటి సంగీతం గారి మీద ఉన్న ప్రేమ, లేదంటే ఆడియన్స్ మీద ఉన్న నమ్మకమా? ఏది ఎక్కువగా మిమ్మల్ని ముందుకు నడిపించింది? ఐ థింక్ ఒక రకంగా ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం సార్. డెఫినెట్లీ సంగీతం సార్ మీద ప్రేమ ఉండే. బట్ ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఎంత కొత్తగా ఉందో, ఎంత ఛాలెంజింగ్గా ఉందో అది ఇప్పుడు ఎవరు చేయలేరు అంటున్నారు. 40 ఏళ్ళుగా ఎవరు చేయలేరు అంటున్నారు. ఆయన నేను చేస్తా అంటున్నారు. సో 40 ఏళ్ళుగా ఎవరు చేయలేరు. ఇప్పుడు సరే ఇప్పుడు చేద్దాం, ఏముంది చేద్దాం, కలిసి చేద్దాం. ఇప్పుడు గట్టి కూర్చుని అందరు పని చేస్తే అవుతుంది కదా, ఎందుకు ఏదన్నా కొండలే జరుగుతాయి. సో చేద్దామని చెప్పి కూర్చొని చేశాం. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సార్, పాటలు సినిమాలు లెంత్ తగ్గించుకుంటున్నాయి. ఇదివరకు 6 నిమిషాల పాట, 8 నిమిషాల పాట కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. అది కాస్త 4కి వచ్చింది, అది కాస్త 3:30కి వచ్చింది. సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళని అడిగితే ఎందుకే పాటలు అంటారు ఆయన. సీతారామ శాస్త్రి గారు ఒక గొప్ప లిరిసిస్టు. సినిమాలో పాటలు ఎందుకు, పాటలు తీసేయండి, బడ్జెట్ తగ్గుద్ది కదా అంటారు ఆయన. అంతే, మనం ఆ స్థాయికి వెళ్ళిపోయాం. పాటలు లేకపోయినా పర్లేదు, పాటలు ఉండకూడదు అన్న స్థాయికి వెళ్ళిపోయి సినిమా అంతా పాటే అన్నంత స్థాయికి మళ్ళీ తీసుకొచ్చామంటే ఇది నిజంగానే ఇంకో రకమైన రిస్క్ కదా. పాటలు మనం కుదించుకుంటున్న ఈ తరుణంలో సినిమా అంతా పాట అంటే 2.5 గంటల పాట ఇది చెప్పాలనుకుంటే. కానీ ఒక ట్రికీ థింగ్ ఏంటంటే పాట కాదు సార్, సినిమాలో మాటనే. ఆ మాటని ఒక రాగంలో వస్తుంది అంతే. సో పాట అనేది మన ప్రతి సినిమా మ్యూజికలే. ఆ మ్యూజికల్ డెఫినేషన్ అనుకుంటే ఎవరో 2-3 సీన్లు ఉంటాయి, దాని తర్వాత అందరూ ఒక పాట పాడతారు. ఏదో మాంటాజ్ సాంగ్ లేకపోతే సెట్కి వెళ్ళి పాట పాడతారు, స్విట్జర్లాండ్ వెళ్ళి పాట పాడతారు, అది మ్యూజికల్. మనం ఏం చేస్తున్నాం అంటే కథలోనే ఒక శాపం వచ్చింది, శాపం వల్ల అందరికీ మాటలు పాటలాగా వస్తున్నాయని చెప్పాం. కాబట్టి ఇది ఒక 10-15 నిమిషాల తర్వాత మనం వీళ్ళు పాడుతున్నారని మర్చిపోయి వీళ్ళ క్యారెక్టర్లు గోల్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. విచ్ ఇస్ గ్రేట్, బికాజ్ అది మాకు భయం ఉండే డెఫినెట్లీ. ఇప్పుడు ఎలా చూస్తారు ఇంత కాన్స్టెంట్లీ పాట అంటే, బట్ లేటర్ ఆన్ వి అండర్స్టూడ్ ఇట్స్ నాట్ పాట కాదు, ఇది యాక్చువల్లీ జస్ట్ సినిమాలో ఒక శాపం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొన్న మాట్లాడుతున్నప్పుడు పుష్పక్ అన్నది చాలామంది ఏమనుకుంటారంటే అది మూకీ సినిమా అనుకుంటారు. కానీ సంగీతం గారు ఒక సందర్భంలో చెప్పింది ఏంటంటే ఇది మాటలు లేకుండా తీసిన సినిమా కాదు, మాట్లాడే అవసరం లేకుండా తీసిన సినిమా అని చెప్పారండి. నాకు కూడా పాటలతో ఒక సినిమా చేస్తున్నారంటే నాకు కూడా ఇన్బిల్ట్ సినిమాకి వస్తున్నప్పుడు నా మైండ్ ఎలా ఉండేదంటే, ఓహో ఇక్కడ ఎలా చేస్తారంటే మాట్లాడుకునే అవసరం లేకుండా పాటలు పాడితేనే, అంటే అలాంటి అవసరాన్ని కల్పించిన కథేమో అనుకున్నా. నిజంగా ఐడియాని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అది పాటలు మొత్తం అందరూ మాట్లాడకుండా పాటలే పాడుతున్నారంటే ఈ ఐడియాని తీసుకెళ్ళి ఏ జానర్లోనైనా సరే తీసుకెళ్ళి పేస్ట్ చేయొచ్చు. ఇదే ఎందుకు, ఈ ఒక ఊరు ఎందుకు, అక్కడ ఒక శాపం ఎందుకు, ఇదే ఎందుకంటే ఏం చెప్తారు మీ ఇనిషియల్గా మీ మైండ్లో ఏం రన్ అయింది? అంటే ఇది సంగీతం సార్ ఒరిజినల్ ఐడియా సార్, ఒరిజినల్ ఐడియా. సో ఆయన ఎన్ని వర్జన్స్ రాసుకున్నా ఎప్పుడూ ఒక ఊరు ఉండేది, ఆ ఊర్లో ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కొట్టేస్తే శాపం వచ్చేది. స్టార్ట్ అయింది కదా. సో ఎన్ని వర్జన్స్ లో అయినా అదే ఉండేది. సో అది ఆయన ఒరిజినల్.